పాపిట జారిన ముత్యమై చేరువవుతుంది. పయనిస్తూ అలసిన చోట మజిలీలో తోడు నీడగా సహాయపడుతుంది. ఏతమేసిన చోట ఏరు వాకుల వద్ద నాటు కలుపుల కాడ పంట నూర్పిడి చెంత పామరుల మాటలే వలువలుగా ధరించిన ఈ విలువైన ధీరవనిత ఎవరికి వారు ఎదలోకి ఆహ్వానిస్తే 600 ఆమోదించే భవ్య చరిత. జ్ఞాన పీఠాలను ఎక్కించి పురస్కారాలతో మురిపించి ప్రజా సమస్యలను ఏకరువు పెట్టించి ఉద్యమాలకు ఊపిరిలూది నిగ్గదీసే పిడికల్లై మొలకెత్తించి కవులను అనధికార శాసనకర్తలను చేసింది. సమాజంలో ఏదో అవయవం వ్యాధిగ్రస్తమైతే కవితా సామాగ్రితో శస్త్రచికిత్స చేసే అపర ధన్వంతరిని చేసింది. దాని సౌకుమార్యం అనన్య సామాన్యం, దాని గాంభీర్యం దట్టమైన పొదలతో ప్రమాదాన్ని హెచ్చరిస్తున్న అరుదైన దుర్గమారణ్యం. అది తమస్సును హరించే తపస్సు, అది కరగండ్లను కడతేర్చే ఉషస్సు, దానిది ఏదో ఒకనాడు ఫలించక తప్పని ఆకాంక్షల సరస్సు. ఆర్తితో పిలుస్తున్నా అలసించక కదలిరా, కష్టజీవుల స్వేదానివై కన్నీటి లేపనానివై ఆశా ఋతువుల ఆవిష్కృతానివై ఉషోదయ కిరణానివై ప్రశ్నించే పిడికిలివై సమస్యలపై పోరాటం జరిపి గుండె గుండెకు చైతన్యాన్ని అందించే ఓ సాహిత్యమా, కవిత్వమా, నీకు వందనం, పాదాభివందనం. చూశారు కదా, ఇది దీర్ఘ కవిత్వం. ఇలా కాకపోయినా కొంచెమైనా రాయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఇకపై ఈ ప్రాస కవిత్వాలు, భావ కవిత్వాలు, వచన కవిత్వాలతో పాటు అట్లీస్ట్ దీర్ఘ కవిత్వాన్ని రాయడానికి ప్రయత్నం చేద్దాం. వీలైతే త్వరలో మనం కూడా దీర్ఘ కవిత్వ పుస్తకాలు తీద్దాం. థ్యాంక్ యూ.